రైతులకు అన్యాయం జరిగితే నేదురుమల్లి కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని, దేవుడు మాన్యం భూములను ఇష్టం వచ్చినట్లు వేలం వేస్తే ఊరుకునేది లేదని దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. వాకాడు గ్రామంలోని నేదురుమల్లి నివాసానికి వచ్చిన బాధితులతో రామ్కుమార్ రెడ్డి మాట్లాడారు. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని దేవుడు మాన్యం భూములను సాగు చేసుకుంటున్న దళిత వాడుకు చెందిన పేదలకు అన్యాయం జరిగిందంటూ వాకాడులోని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు మాన్యం ఎన్నో ఏళ్ల నుండి లీజుకు చేస్తున్నామని, పండించిన పంటల్లో దేవాలయాలకు పన్ను కడుతున్నామని చెప్పారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రామ్కుమార్ రెడ్డికి చెప్పారు. స్పందించిన రామ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ గ్రామంలోని శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ అలగనాథ స్వామి, శ్రీ కోదండ రామస్వామి వార్ల భూములను వాకాడు గ్రామ పంచాయతీకి చెందిన దళితులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ లీజు కడుతూ భూమిని సాగు చేసుకుంటున్నారన్నారు. అలాంటి దళితులకు ఇంత అన్యాయం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నాగేశ్వర స్వామి, అలగనాథ స్వామి, కోదండ రామస్వామి గ్రూప్ దేవస్థానాల యొక్క భూములు వేలంపాట నిర్వహించారు. బాబు వెనక మా 4 ఎకరాలకి దళితులు సాగు చేసుకుంటా ఉండారు. వాకాడు గ్రామ ప్రజలు ఎవరు ఊరికే ఇవ్వలా, ఎవరు ఊరికే చేయటంలా, శిస్తు కడతా ఉండారు. దేవస్థానానికి ప్రతి సంవత్సరం కడతా లీజు నిర్ణయించిన లీజుని కడుతూ దాని రసీదులు కూడా తీసుకుంటూ సాగు చేసుకుంటా ఉండరు. నష్టమైనా కష్టమైనా, వర్షం పడ్డా పడకపోయినా, సరైన ధర వచ్చినా రాకపోయినా గత సంవత్సరం కూడా లీజు కట్టారు. దానికి రసీదులు ఇచ్చారు. వేలంపాట చేయాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. సరే, ఒక నోటీస్ ఇచ్చారు. 6వ తేదీ ఈ విధంగా వేలంపాట జరుగుతుంది 24 ఎకరాలకని. మామూలుగా ఎప్పుడు ఉండే అన్ని కారణాలు పెట్టారు. 24 ఎకరాలకు పెట్టారు 6వ తేదీ. సాగు చేసే వాకాడు దళిత ప్రజలందరూ పోయారు. ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్లే వేలంపాటలో పాల్గొన్నారు. 8,000 పాడారు. ఎంత వాస్తవమే కదా. వేలంపాటను ఆపేశారు. భూమి అయితే ఇవ్వలా, కారణం చెప్పలా. 6వ తేదీ జరిగింది ఇది. మళ్ళా ఇంకో ప్రకటన 7వ తేదీ. చూడండి, 6వ తేదీ వేలంపాట జరిగితే ఏ కారణాలు లేకుండా ఆపేస్తే ఆ రోజు నేను ప్రెస్ ద్వారా కూడా తెలియజేసిన, వేలంపాట ఇయ్యొద్దని ఎవరు అనలేదు. పారదర్శకంగా చేయండి, పద్ధతిగా చేయండి, నిబంధనలకు లోబడి చేయండి. మీరు కడతా అన్నారు, ఇవి పెంచినా మేము కడతామన్నారు. మీకు 7 రూపాయలు ఎక్కువ కావాలంటే అడగండి, కట్టడానికి రెడీగా ఉన్నారు కదా. కానీ మీరు ఏ కారణం చెప్పకుండా ఆపారు. సరే, పక్క రోజు 6వ తేదీ వేలంపాట జరిగితే 7వ తేదీ మళ్ళా ఒక కొత్త పాంఫ్లెట్ తయారు చేశారు. ఒక్క రోజులో. ఈసారి ఎన్ని ఎకరాలు? 65 ఎకరాలు. అంటే ముందర రోజేమో 24 ఎకరాలు, పక్క రోజేమో 65 ఎకరాలు. ఎందుకు పెట్టారు? ఏ కారణంతో పెట్టారు? ఎక్కడుంది పారదర్శకత? ఎవరిని అడిగి పెడుతున్నారు? ఎవరు ప్రోద్బలంతో పెడుతున్నారు? గూడూరు ఎమ్మెల్యే గారు కూడా మీరు ఓటేసి గెలిపించిన దళిత ఎమ్మెల్యేనే.
మా వాళ్ళు ఓటేశారని గర్వంగా చెప్పుకుంటాడు. ఈ విషయం డెఫినెట్ గా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్లుంటది. వాకాడులో వేలం పాట ఆగింది. నిజాలు తెలుసుకోవాలా, ఏమైందో తెలుసుకోవాలా. ఒక గ్రామ సభ పెట్టుకోవచ్చు, పిలిచి మాట్లాడవచ్చు. ఈసారి 65 ఎకరాలు, దేవస్థానానికి ఉండే భూమి ఏమో 90 ఎకరాలు అంటారు. మొదటిసారి 24 ఎకరాలు, ఇప్పుడేమో 65 ఎకరాలు. మరి మిగతా భూమి ఏమైంది? ఎక్కడుంది పారదర్శకత? గవర్నమెంట్ చేతిలో, దేవస్థానం చేతిలో ఎంత ఉందో నిర్ధారణ చేశారా? సర్వే చేయించారా? ఉన్న భూమికే శిస్తు కడతా ఉన్నారు, లీజు కడతా ఉన్నారు. కాగితంలో ఎక్కువ చూపిస్తారు, అక్కడ ఉండే తక్కువ. ఇదే కదా నిర్ధారణ చేయాలా, సర్వే చేయాలా? ఎవరు చేయొద్దన్నారు? మేము కడతామంటున్నారు, రూపాయి ఎక్కువ కడతామంటున్నారు. 6వ తేదీ జరిగిన వేలం అర్ధాంతరంగా ఆపి 7వ తేదీ ఎకరాలు పెంచి సర్వే చేయకుండా ఏ ఉద్దేశంతో? 14 రోజులైంది. ఇప్పటికైనా కారణం చెప్పారా? చెప్పరా? ఈసారి కాదయ్యా మాకు ఎక్కువ కావాలా, దేవస్థానానికి ఎక్కువ రాబడి కావాలా అని ఒక విషయం ఎవరికైనా తెలియజేశారా? లేదు. పారదర్శకత ఎక్కడుంది ఇక్కడ? ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? దళితులకు సంబంధించిన విషయం ఇది. సాగు చేసుకుంటా ఉంటారు. దేవస్థానం ఆదాయం పెరగాల, మేము సహకరిస్తామంటున్నారు. ఎవరు కాదంటలేదు కదా, అందరూ ఇస్తామంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడరు? ఎందుకు పిలిపించి మాట్లాడకూడదు? పారదర్శకత ఎక్కడుంది? ఇప్పుడు కూడా ఇది 24 ఎకరాలు, ఇది 64 ఎకరాలు, అక్కడ ఉండే 90 ఎకరాలు అంటారు. సర్వే చేసి సరిగా పెట్టండి. 89 సెంట్లకి ఉంది. ఈ విధంగానే పాట పెట్టబోతున్నారా? ఈ విధంగా పాట పెట్టబోతున్నారా? చూద్దాం. అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా జరుపుతారా? కోర్టు కూడా పోయింది. మొన్న వేలం పాటకు సంబంధించి కోర్టు కూడా పోయింది. ఇందులో కొందరు పోయిండారు. రేపు 27వ తేదీ వాయిదా ఉంది. ఏదో 4 కాగితాలు కూడా తీసుకురమ్మన్నారు జడ్జి గారు. ఎందుకు ఎవరి పట్టుకొట్టాలని ఈ పని చేస్తా ఉంటారు? మళ్ళా దళిత ఎమ్మెల్యే గారే మీరు పిలిపించుకోండి. గూడూరు రమ్మంటే వస్తారు అందరూ. వాకాడు నుంచి కూడా మీకు ఓటేశారు. మీకు తెలియని విషయమా? పారదర్శకత ఎక్కడుంది? నేను ఇదివరకు కూడా చెప్పిన, ఆఫీసర్స్ లైన్ దాటితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు ఇంకా ఉద్యోగాల్లో ఉంటారు. న్యాయపరంగా, చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదు. అధికారులకి మళ్ళా వార్నింగ్ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రజల పక్షాన ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారులు ఈ రోజు ఏదో చేశాము, చెల్లుబాటు అవుద్ది, రేపు మమ్మల్ని ఎవరు ఏం చేయాలి? ఏ మూలున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది గుర్తుంది కదా, సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా, రిటైర్ అయినా కూడా చట్టపరంగా మిమ్మల్ని శిక్షించడం మానం. ఏంటి అన్యాయం? ఏం చేస్తున్నారు? ఏంటి ఆ తొందర? చేయండి, పద్ధతిగా చేయండి. పోయినసారి నేను ఇదే చెప్పిన, పద్ధతిగా చేయండి. ఎవరు కాదంటం లేదు. మేము కూడా సహకరిస్తాం. ఏమన్నా అంటే పోలీస్ ఫోర్స్ను పెడతాం, మళ్ళా తిరిగి మన మీద ఇస్తాం. మనమేదో
దౌర్జన్యం చేస్తామని 60 సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటా ఉన్నాం. లీజు కట్టమన్నారు, కట్టున్నాం. ఇంకొంచెం పెంచమన్నారు, సరే అన్నాం. ఇక్కడ దౌర్జన్యం ఏముంది? పోలీసులు మేము అవసరం, పోలీసులు పెడతాం. మొన్న 6వ తేదీ అయిన తర్వాత మీడియా మిత్రుల ద్వారా తెలియజేసిన నా మాటకి విలువిచ్చి 64 ఎకరాలు చేశారు. లేదు ఎవరో అంటే విన్నా, నిజమో కాదు నాకు తెలియదు, కానీ నా మాటకి నేను ప్రెస్ ద్వారా చెప్పాను కాబట్టి నా మాటకి ఎంత విలువిస్తే మళ్ళా చెప్తుందా. అసలు నిగ్గు తేల్చండి ఎన్ని ఎకరాలు ఉన్నాయో. దేవస్థానానికి 90 ఎకరాలు ఉండాలా, సర్వే చేయండి, ఎవరికి ఎంత ఉందో చూడండి, వేలంపాటు పెట్టండి. మాకు మినిమం ఇంత రావాలా, అది 9,000 10,000 మీరు చెప్పండి. మా వాళ్ళకి మొదటి ఆప్షన్ ఇవ్వండి, అది ఉంది, చట్టంలో ఉంది. చేసేవాడికి ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు, మొదటి ప్రాధాన్యత అంటారు. లేదు మేము ఇంత కట్టలేము అంటే అప్పుడు రెండో వాడికి పోదు. ఎందుకు చేయకూడదు? దేవస్థానానికి పెరుగుతుంది. అదే నేను చెప్పేది, దేవస్థానానికి ఆదాయం పెరుగుతుంది. ఎవరు కాదన్నారు? ఈ కూటమి ప్రభుత్వం అన్ని దగ్గరలో ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు పెట్టి ప్రతి మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి ఊర్లో. అంటే పేద ప్రజల కోసమే కదా. ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది? అమ్మేస్తుంది ప్రైవేట్ వాళ్ళకి. అబ్బే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. నిన్నొచ్చింది 60 పీజీ సీట్లు, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఒక్కొక్క సీటు అమ్ముకుంటారు. మనం చేయలేమంట, ప్రభుత్వం చేయలేదు, పేద ప్రజలు మనకు వద్దు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాం. ఇది ఈ ప్రభుత్వం చేసేది, ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం. మళ్ళా గూగుల్ వచ్చిందని వైజాగ్